అందరికీ నమస్కారం. నా పేరు సొల్లు అజయ్ వర్మ, దళిత నాయకుణ్ణి. ఇవాళ నేరెళ్ళ బాధితుడు అని చెప్పుకునే హరీష్, నీకు ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. ఇవాళ బండి సంజయ్ అన్న లేకుంటే నువ్వెక్కడిది? బండి సంజయ్ అన్న లేకుంటే నేరెళ్ళ ఘటన ఎప్పుడో మాయమైపోయేది. బండి సంజయ్ అన్న స్పందించకపోతే మీ సమస్య కేటీఆర్ కు ఉచ్చబోసుకొని అక్కడే సద్మరిగేటువంటి ఘటన. ఇవాళ బండి సంజయ్ అన్న మీ సంఘటన తెలుసుకొని మీకు అండగా నిలబడ్డది తప్ప, మీకు అన్ని రకాల ఆదుకున్నది బండి సంజయ్ అన్నది తప్ప, నీకు అన్నీ నేనై ఉన్నానని చెప్పి సంజయ్ అన్న నీకు మీ కుటుంబాలకు అందరికీ అండగా నిలబడ్డటువంటి వ్యక్తి బండి సంజయ్ అన్న. అది మరిచిపోయి మెదడు దొబ్బినట్టుగా నీ ఇష్టం వచ్చినట్టు సంజయ్ అన్న గురించి మాట్లాడితే నాలిక అదుపులో పెట్టుకో బిడ్డ. ఒక దళిత నాయకునిగా హెచ్చరిస్తున్నా తమ్ముడు, నీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది. నువ్వు ఎవరి మాటలో పట్టుకొని దాని వెనుక ఎంతోమంది నిన్ను మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నువ్వు ఎప్పుడూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నావు. బండి సంజయ్ అన్న జైల్లో ఉన్నప్పుడు మీ వెంట ఉన్నది బండి సంజయ్ అన్న. మీకు హాస్పిటల్కు పోయినప్పుడు ఆర్థిక సాయాన్ని అందించింది బండి సంజయ్ అన్న. ఇవాళ నీ వెంట ఒక 6-7 కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ కనీసం ఆ మీనయ్య బ్యాచ్ కానీ వాళ్ళు ఎవరు కానీ ఇంతవరకు సంజయ్ అన్న విమర్శించలే. నువ్వు ఇలా బాధితును అని చెప్పి నీ బ్రతుకు కోసం నువ్వు సంజయ్ అన్నను బద్నాం చేస్తున్నావు తప్ప సంజయ్ అన్న నిన్ను ఎప్పుడు కూడా చిన్న చూపు చూడలే. ఎప్పుడు వచ్చినా కూడా హరీష్ బాగున్నావా అని చెప్పి నీతో మాట్లాడినట్టు తప్ప సంజయ్ అన్న నిన్ను ఎప్పుడు కూడా విమర్శించలే. ఇవాళ నువ్వు సంజయ్ అన్నని విమర్శించేటువంటి మునగన్మైనవా? అసలు ఏమనుకుంటున్నావు? సంజయ్ అన్న లేకపోతే నీ బతికే లేదు. అసలు హరీష్ అన్నట్టు ఎవడు? నువ్వు ఒక ఎమ్మెల్యేవా, ఒక ఎంపీవా? అసలు నీకేముంది? నీ పేరేముంది? కనీసం నువ్వు గ్రామ స్థాయిలో కూడా నిలవనటువంటి వ్యక్తి, ఒక వార్డు మెంబర్ గెలిచినటువంటి వ్యక్తివా? వాళ్ళ సంజయ్ అన్న వాడుకున్నాడు, వదిలిపెడుతున్నాడు అంటే సంజయ్ అన్నకు నువ్వు ఏం చేసినావు? తెలంగాణ అంతా బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ అని చెప్పేసి అంటున్నారు తప్ప ఎవరు కూడా ఏం చేసింది లేదు. ఎవడు కూడా ఆపడు. బండి సంజయ్ అన్నటువంటి గెలుపు కూడా ఎవడు కూడా ఆపలేడు. రెండోసారి ఇవాళ అయిండు అంటే అల్లటప్ప ఎవరు కూడా కారు. అసలు ఏ గడపకి వెళ్ళినా చిన్న పాప నుంచి పెద్ద పాప దగ్గరికి వెళ్ళినా బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్. ఇవాళ 2 సార్లు ఎంపీగా అయినాడంటే ఆయన మంచితనం, ఆయన మానవత్వం. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉండేటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు. ఇవాళ సిర్పూర్ కాగజ్నగర్లో అమ్మాయి పైన ముస్లింల అఘాతానికి నిలబడ్డది బండి సంజయ్ అన్న. ఇవాళ బైసలో హిందువుల ఇండ్లను కాలబెడితే నిలబడ్డది బండి సంజయ్ అన్న. పేదలకు అండగా నిలబడ్డది బండి సంజయ్ అన్న. పేద విద్యార్థుల కోసం కాలేజీలో చదివిస్తున్నటువంటి వ్యక్తి బండి సంజయ్ అన్న. నాకు దగ్గరుండి చూస్తున్న తమ్ముడు, నీకేం తెలుస్తుంది? ఎవరో మంది మాటలు మాయ మాటలు పట్టుకొని నువ్వు మాట్లాడుతూ ఉంటే అది మంచి పద్ధతి కాదు. ఇంట్లో తిని ఇంటి వాసాలు లెక్కవేటువంటి వ్యక్తి అంటే నువ్వే. ఎందుకంటే నేను చూస్తా ఉన్నా, మొన్న జనరల్ ఎలక్షన్లో కూడా నేను పోటీ చేస్తున్నా అని చెప్పేసి మన పొన్నం ప్రభాకర్ కలిసినావు. ఇటు కాంగ్రెస్లో చుట్టూ తిరుగుతావు, ఇటు అటు తిరుగుతావు, ఇటు తిరుగుతావు. ఎక్కడ నీకు లాభం జరిగితే అక్కడే ఉంటావు. ఎందుకు మరి అదంతా? కష్టపడి పని చేసుకోవాలా, కష్టపడి ఉద్యోగం చేసుకోవాలి, కష్టపడి బిజినెస్ చేసుకోవాలి. ఎక్కడే పని లేకపోతే కేంద్రంలో ఉపాధి పని ఉంది, ఆ పనికి పోయిన బ్రతకాలే తప్ప ఈ యొక్క బ్లాక్మెయిల్ మరిచి మంచి మార్గంలో ఉన్నాడు హరీష్. ఎందుకు బండి సంజయ్ అన్న అంటే? నీకు బండి సంజయ్ లేకపోతే నీ బ్రతుకు లేదు, నీ విలుగలేదు. బండి సంజయ్ అన్న పేరుతోనే ఇవాళ నువ్వు సిరిసిల్లలో హరీష్ అని ఒక పేరు ఉన్నది, గుర్తుపెట్టుకో. ఇలా అజయ్ వర్మ అంటే బండి సంజయ్ వల్ల నాకు పేరు ఉన్నది. బండి సంజయ్ లేకపోతే నేను కూడా లేను, నువ్వు కూడా లేవు, అది గుర్తుపెట్టుకో. ఇలా బండి సంజయ్ ద్వారా నేను ఒకసారి సర్పంచ్ అయినా, ఎమ్మెల్యే కూడా కాంటెస్ట్ చేసిన, దళిత సంఘాలను నాకు గౌరవిస్తున్నారంటే నా వెనుక బండి సంజయ్ సెంట్రల్ మినిస్టర్ ఉన్నారని అంటారు తప్ప ఏదో నేను పెద్ద మునగా చెప్పుకుంటలేదు. ఇవాళ అదే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. కానీ దీని వెనుక ఎవరో నీకు బద్నాం చేయడానికి, సంజయ్ అన్న మీద బురద జల్లడానికి నేను మాట్లాడుతున్నారు తప్ప నీ లోపల నుంచి వచ్చింది కాదు హరీష్. ఇప్పటికైనా నీవు నాలిక అదుపులో పెట్టుకో. నీ మైండ్ దొబ్బినట్టు పిచ్చోళ్ళగా మాట్లాడదు, అర్థమైందా? నీ సమస్య ఉంటే మాట్లాడు. అసలు ఇలా ఎస్సీ కమిషన్కు బండి సంజయ్కి సంబంధం ఏముంది? సంబంధం ఏమైనా ఉందా? ఇవాళ నువ్వు మన రేవంత్ అన్న కలిసినా అని చెప్పినావు. రేవంత్ అన్న దగ్గర వెళ్ళు, మంచిది ఆలోచన కదా. వాళ్ళు నీకు సాయం చేస్తుంటే చేసుకో. కానీ సంజయ్ అన్న మీద ఎందుకు బదనాం చేస్తున్నావు? సంజయ్ అన్న నీకు ఎంత చేయాలో అంత చేసిండు.